హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 18th Jan 2026 ప్రశ్నల జవాబులు చూద్దాం. 1. అడ్డం అపరిమిత ప్రతిభతో వేదాధ్యయనం పూర్తి చేసిన వాడు. ఘనపాటి. 1 నిలువు చెమట అంటే ఘర్మజలం. 2 నిలువు కాష్టమల్లం శవయానం పాడే. 3 అడ్డం కోక అంటే చీడ. 3 నిలువు పైరును ఆశించే పురుగు చీడ పురుగు చీడ. 4 నిలువు పద్మిని సిరి. రమ. 5 అడ్డం ఎగతాళి అవహేళన అంటే పరిహాసం. 6 నిలువు శూన్యం ఖాళీ రిక్తం. 7 నిలువు మారణం అంటే సంహారణం. 7 నిలువు అయిపోయింది. 8 అడ్డం సూర్యుడు అస్తమించే దిక్కు అంటే పడమర. 8 నిలువు బలపంతో దేని మీద రాస్తాడు అంటే పలక. 9 నిలువు రాత్రి అంటే రజని. 9 నిలువు అయిపోయింది. 10 అడ్డం పుట్టుక జననం అంటే జన్మం. 11 అడ్డం అగ్నిజ్వాల అంటే జ్వాల అని రాస్తున్నాను. 12 అడ్డం పార్వతి అంటే జయ. 13 అడ్డం పండి పండని అంటే దూడ. 14 నిలువు చిన్న అంటే ఇక్కడ కన్న అని రాస్తున్నాను. 15 అడ్డం తామర తీగ గోదావరి హీరోయిన్ అంటే కమలిని ముఖర్జీ గోదావరి సినిమా హీరోయిన్ కమలిని అని రాస్తున్నాను. 16 నిలువు నౌక అంటే ఓడ. 17 అడ్డం చూసినవి అంటే కన్నవి. 17 నిలువు జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటే కరుణశ్రీ. 18 నిలువు చదువుల తల్లి అంటే విద్యాదేవి. కాబట్టి ఇక్కడ మిగతా వాటికి చిన్న అంటే చిన్న కన్నా అని అంటాం కదా, అందుకనే ఈ విధంగా రాశాను. ఇది కరెక్టో తప్పో నాకు తెలీదు. మీరు కనుక కరెక్ట్ పదం నే అనుకుంటున్నాను. ఇది కనుక తప్పు అయితే నాకు కరెక్ట్ పదం ఏదో నాకు కామెంట్లో తెలియజేయండి. 18 సరస్వతి విద్యాదేవి రాసేసాం. 19 అడ్డం అరణ్యం అంటే అడవి. 19 నిలువు పరాభవం అంటే అవమానం. 20 నిలువు పెళ్ళి అయిన స్త్రీ అంటే వివాహిత. 21 అడ్డం 4 చక్రాల చిన్న వాహనం కారు. 21 నిలువు కాకినాడలో ప్రసిద్ధమైన స్వీటు కాజా. కాకినాడ కాజా. 22 అడ్డం సర్పం అంటే పాము.
22 నిలువు. గుడిసె అంటే పాక. 23 నిలువు. కంటకం అంటే ముళ్ళు. 24 అడ్డం. తుది లేని వాసుకి. తుది లేదు కాబట్టి వాసు అని రాస్తున్నాను. 25 అడ్డం. నెరజాన అంటే జాన, దానంతట అదే వచ్చేసింది. 26 అడ్డం. తాటి చెట్టు నుంచి వచ్చే కాస్త మత్తునిచ్చే ద్రవం కళ్ళు కూడా దానంతట అదే వచ్చేసింది. 27 అడ్డం. మంచు అంటే హిమం. 28 అడ్డం. లక్ష్మీదేవి అంటే శ్రీదేవి. 29 నిలువు. శరీరం అంటే దేహం. 30 అడ్డం. ఆడబిడ్డ కుమార్తె అంటే నందిత. 31 నిలువు. దీపం అంటే దివ్వె. 31 నిలువు అయిపోయింది. 32 నిలువు చూద్దాం. విష్ణుమూర్తి మెడలోని మాల. వైజయంతి మాల. వైజయంతి. 33 అడ్డం. మైమరపు పారవశ్యం అంటే పరవశం. 33 నిలువు. ఉద్యోగంతోనో రాజకీయ పరంగానో వచ్చే అధికార హోదా. 3 అక్షరాలు పదవి. 34 నిలువు. శంకరుడు అంటే శంభుడు. 35 నిలువు చూద్దాం. మృదువచనం ప్రియ భాషణం అంటే ప్రియకరం. 36 అడ్డం. సమూహం బృందం అంటే జట్టు. 2 అక్షరాలు ఇచ్చాడు. 37 అడ్డం. హృదయం అంటే ఎద. 38 అడ్డం. భోజనం గ్రాసం అంటే భుక్తం. 39 అడ్డం. నీడ అంటే ఛాయ. 40 నిలువు చూద్దాం. చోరుడు అంటే దొంగ. 41 అడ్డం. అర్జునుడు అంటే విజయుడు. 42 నిలువు. తపస్సు ధ్యానం అంటే జపం. 43 నిలువు. ఉపాయం జిత్తు అంటే యుక్తి. 44 నిలువు. ఒక దైవం ఒక వారం. శనిదైవం శనివారం. శని అని రాస్తున్నాను ఇక్కడ. శని. 45 అడ్డం. విసుర్రాయి అంటే తిరగలి. 47 అడ్డం. దయ కారుణ్యం అంటే కనికరం. ఇదండి ఈరోజు 18 జనవరి ఈనాడు పదకేలి నాకు తెలిసిన ప్రకారంగా నేను రాశాను. నాకు తెలిసినంత వరకు ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.